ఈ తమిళంలో కనిపిస్తున్న ఆయన మీకు మాక్సిమం తెలిసే ఉంటది. ఎందుకంటే ఆయన కొంచెం ఫేమస్ యూట్యూబర్. రాజకీయాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా అనాలిసిస్ చేస్తారు. ప్రత్యేకించి ఆయన ఫోటోవే పెట్టి ఆయన గురించి ఎందుకు చెప్తానంటే, రీసెంట్‌లీగా ఆయన చేసే వీడియోలు ఎక్కువగా వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని కొంచెం తక్కువ చేసి మాట్లాడుతున్నట్టు, ఎక్కువ టీడీపీ వైపే, ప్రభుత్వం వైపే ఎక్కువ చెప్తున్నట్టు కనిపిస్తుంది. ఓకే. ఆయన ఇష్టం అది. ఎందుకంటే ప్రభుత్వం వైపు మాట్లాడడమే కరెక్ట్. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఎవరు కూడా కించపరచకూడదు. ప్రభుత్వం చేసేది ఏదైనా గాని కరెక్ట్‌గా చేస్తది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి తక్కువ చేయడం కరెక్ట్ కాదని నాకనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడు ఆయన హోదాకు తగ్గ మాట్లాడుకోవడం బెటర్ కదా! ఆయన ఇలా చేస్తున్నాడు. కొంతమంది అంటే ఇండైరెక్ట్‌గా కొంతమంది నాయకులు వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, కొంతమంది క్రిమినల్‌గా ఆలోచిస్తారు. కొంతమంది మంచి చేస్తారు. కొంతమంది దేనికైనా రెడీ అవుతారు. కొంతమంది అవినీతికి పాల్పడతా ఉంటారు. ఇలా చెప్పుకొచ్చాడాయన. అంటే ఇండైరెక్ట్‌గా ఒక నేత పేరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పకుండా ఇలా చెప్పుకుంటా వస్తున్నాడు. కొన్ని వీడియోలు చూసాను. ఇందాక ఒక వీడియో కూడా చూసా. అదే కాకుండా రీసెంట్‌లీగా ఒక నేషనల్ మీడియా తోటి చర్చలు జరుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. బెంగుళూరులో ప్యాలెస్‌లోని ఆయన 3 రోజుల నుంచి అయితే అక్కడే ఉన్నాడు. ఏయో సీక్రెట్స్ అయితే నడుస్తున్నాయి. ఇంకా తెలియట్లేదు, బయటికి రావట్లేదు అని చెప్పేసి ఈయన అంటున్నాడు. ఇప్పుడు ఏ పార్టీ అధినేత అయినా గాని వాళ్ళ పార్టీ గురించి సీక్రెట్సే మెయింటైన్ చేస్తారు. బయటికి చెప్పరు కదా! ఎందుకంటే బయటికి చెప్తే గనక ప్రత్యర్థులు దాన్ని ఫెయిల్ చేసేస్తారు. వాళ్ళు దానికి మించిన ఐడియాలను క్రియేట్ చేసుకుంటారు. అంతేగాని ఎవరికీ తెలీదు కదా! ఇప్పుడు ఈయన అంటున్నారన్నమాట. ఏం తెలియకంటే సీక్రెట్‌గా ప్యాలెస్‌లోనే ఉన్నాడు. 3 రోజుల నుంచి ఉన్నాడని చెప్తున్నాడు ఈయన. అంతేకాకుండా నేషనల్ మీడియాలతో చర్చలు జరుపుతున్నాడు. వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని మాటలు గట్టా జరుగుతున్నాయని చెప్తున్నాడు. నేషనల్ మీడియా గురించి ఏం మాట్లాడతారండి? చెప్పండి మీరొకసారి. నేషనల్ మీడియా గురించి తన పార్టీని ప్రచారం చేయమని చెప్తాడు. తన పార్టీ అయితే వైసీపీలో మంచి పనులు చేశారో, ఆ మంచి పనుల గురించి ప్రచారం చేయమని చెప్తారు. దానికేముంది దీంట్లోని? ఇదేదో తప్పు విషయం ఏముంది? ఇప్పుడు ఏదైనా టీడీపీ అయినా, వైసీపీ అయినా గాని వాళ్ళు ప్రభుత్వం చేసిన పథకాలని, అంతకుముందు చేసిన పథకాలన్నిటిలో కూడా ప్రచారం చేయండి. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్‌లోని మా గురించి తెలియాలి కదా! అని చెప్తారు. ఎందుకంటే జనాలు ఎటువంటోళ్ళంటే, ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన పథకం రేపొద్దున గుర్తుండదు. మర్చిపోతారు. అది కామన్ అది. అందుకని చెప్పేసి గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలైనా గాని, గత ప్రభుత్వం చేసిన పనులన్నీ కూడా గుర్తు చేస్తా ఉండాలి. నెక్స్ట్ ఎలక్షన్‌లోని ఈళ్ళకి మళ్ళీ గెలాలంటే. అలాగే గుర్తు చేయకపోతే మాత్రం వీళ్ళు మళ్ళీ గెలలేరుమాట. ఇది కామన్ పాయింట్. అదే కాకుండా ఈ బ్రదర్ ఇంకా కూడా కొన్ని మాట్లాడాడనమాట. మన ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని మీడియా వర్గాలతో కూడా ఈయన చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. కొన్ని రాజకీయ పరంగా కొన్ని మాటలు నడుస్తున్నాయి. కొన్ని డీలింగ్స్ గట్టా కుదుర్చుకున్నట్లుగా అనిపిస్తుందని చెప్పేసి ఆ మాటలో నాకు అర్థమైందన్నమాట ఆయన చెప్పిన మాటల్లో. కరెక్టేనండి. ఇప్పుడు ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా గాని తన గవర్నమెంట్‌ని రావాలని కోరుకుంటది. తన ప్రభుత్వమే రావాలని కోరుకుంటది. టీడీపీ ఏమనుకుంది? టీడీపీ ప్రభుత్వమే కావాలని కోరుకుంటది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైసీపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటది. మీడియా వాళ్ళతో కూడా మాట్లాడతారు. విస్తృత ప్రచారం చేస్తారు. 2019 నుంచి 2024 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమేం పాలన చేశారు? ఏమేం పథకాలు ఇచ్చారు? దానివల్ల ప్రజలకి ఎటువంటి శ్రేయోభిలాష అయింది? ఎటువంటి అభివృద్ధి అయింది? అని చెప్పి అయన్నీ కూడా విస్తృత ప్రచారం చేసుకుంటారు. మరి చేసుకోకపోతే ఎలాగా? ప్రజలకు తెలీదు కదా! మరి అలాంటప్పుడే కదా గట్టి పోటీ ఉంటది. ఇప్పుడు 2024లోని అంత పెద్ద పోటీ ఉన్నా గాని జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్లు ఫిక్స్‌గానే ఉన్నాయి. అసలు ఎక్కడ కూడా చెక్ చెదరల. ఇప్పుడు 2029లో కూడాను ఎలక్షన్ జరిగితే మాత్రం మళ్ళీ అంతే గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. తక్కువ అంచనా ఏయడం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని. అలా అని చంద్రబాబు నాయుడు గారిని కూడా తక్కువ అంచనా ఏసే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన వ్యూహాలు అతీతంగా ఉంటాయన్నమాట. ఎవరికీ అందని అతీతంగా చాలా దూరంగా ఉంటాయన్నమాట. అంత దారుణంగా ఆలోచిస్తారాయన. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిని ఎలా గౌరవంగా మాట్లాడుతున్నానో, అలాగే మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చులకన చేసి మాట్లాడొద్దని నా ఉద్దేశం మాట. మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా గొప్పవాళ్ళు. వాళ్ళ రాజకీయం చాలా గొప్పదని నేను అనుకుంటున్నాను. ఎవరిని కూడా కించపరచొద్దు. దయచేసి బ్రదర్ మాట్లాడినప్పుడు కొంచెం గౌరవించి మాట్లాడాలని కోరుకుంటున్నా. ఇంకా రాబోయే వీడియోలో కూడా మీరు గౌరవిస్తారని కోరుకుంటున్నా మరి వేచి చూడాలి దీని గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనుక షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.